హీరో కమల్ హాసన్ మాజీ భార్య గౌతమి పోలీసులను ఆశ్రయించారు. కొందరు వ్యక్తుల నుండి తనకు ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు సమాచారం. అసలు వివాదం ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం. సీనియర్ నటి గౌతమి చెన్నై కమిషనర్ని కలిసి ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. ఆస్తి వివాదాలే అందుకు కారణమని తెలియజేశారు. తమిళ మీడియా కథనాల ప్రకారం గౌతమికి చెన్నైలోని నీలంకరైలో భూమి ఉంది. దీని విలువ దాదాపు 9 కోట్లు అని సమాచారం. ఈ భూమిని అజగప్పన్ అనే వ్యక్తి ఆక్రమించాడని గౌతమి కోర్టును ఆశ్రయించారు. దాంతో ఆ భూమిని కోర్టు సీజ్ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు ఎవరూ ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఆదేశాలు జారీ చేసింది. ఈ భూ వివాదం నేపథ్యంలో తనకు బెదిరింపులు ఎదురవుతున్నాయని గౌతమి ఆరోపిస్తున్నారు. భూ ఆక్రమణ అడ్డుకుంటామని కొందరు తనను లంచం అడిగారని, లాయర్లుగా పరిచయం చేసుకుని బెదిరిస్తున్నారని గౌతమి ఫిర్యాదులో పొందుపరిచారు. తనకు రక్షణ కల్పించాలని కమిషనర్ని కోరారు. ప్రస్తుతం ఈ వివాదం మీడియాలో హాట్ టాపిక్గా మారింది. 1987లో పరిశ్రమకు వచ్చిన గౌతమి తమిళ్, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో చిత్రాలు చేసింది. శ్రీనివాస కళ్యాణం తెలుగులో ఆమె మొదటి చిత్రం. ఈ మూవీలో వెంకటేష్ హీరోగా నటించారు. గత 2 ఏళ్లుగా తెలుగులో ఆమె నటిస్తున్నారు. శాకుంతలం, స్కంద, మిస్టర్ బచ్చన్ చిత్రాల్లో గౌతమి కీలక రోల్స్ చేశారు. 1998లో సందీప్ భాటియా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఏడాదికే అతనితో విడిపోయింది. అనంతరం 2005లో కమల్ హాసన్తో వివాహం జరిగింది. 2016లో కమల్, గౌతమి విడాకులు తీసుకున్నారు. గౌతమి రాజకీయాల్లోకి కూడా ప్రవేశించింది. 1997లో బీజేపీ పార్టీలో చేరిన గౌతమి 2023 వరకు సుదీర్ఘంగా ఆ పార్టీలో ఉన్నారు. 2024లో గౌతమి బీజేపీని వీడారు. ప్రస్తుతం ఆమె అన్నాడీఎంకేలో ఉన్నారు.